ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ కూడా మీరు కనికరించి ప్రభువా, 6 మాసములు ప్రభువా మీరు మమ్మలను దాచారయ్యా. 7వ నెలలోనికి మీరు మమ్మలను నీ చల్లని కృపకు పాత్రులుగా చేసి ఈ జూలై నెలలో అడుగిడే కృపను మీరు మాకు, సజీవ లెక్కలో ఉండగలిగే కృపను మాకు ఇచ్చి మమ్మలను స్థిరపరిచారు దేవా. స్తోత్రాలు. ఈ నెలలో మొదటి ఆదివారము మీ దివ్యమైన శరీర రక్తములలో పాలుపుచ్చుకునే ఆదివారము. దానికంటే శ్రేష్టమైనటువంటి నీ దివ్య వాక్కును మేము వినడానికి కృప చూపించారు. సహాయం చేయండి. మీ సేవకులమైనటువంటి మమ్మలను మీ సిలువ చాటును మరుగుపరచండి. నేను కాను మీరే ప్రభువా. నా మాటలు ఎవరికి పనికిరావు నాయన, మీరు మాట్లాడండి, సహాయం చేయండి. మా బిడ్డలందరినీ ఆత్మాహులనుగా చేసి మీరే కార్యం జరిగించమని, రావలసినటువంటి బిడ్డలను మీ సన్నిధికి తోడుకుని వచ్చి మీరే కార్యం జరిగించమని, మీకే ఘనత మహిమ ప్రభువును ఆరోపిస్తూ అద్భుతం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, ప్రియమైనటువంటి ఆత్మీయులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం కూడా 6 మాసములు అంటే హాఫ్ ఇయర్ దేవుని యొక్క రెక్కల నీడలో సంరక్షించబడి 7th మంత్లోనికి అనగా జూలై మాసంలోనికి అడిగడానికి ప్రభు తన యొక్క ఆయన మిక్కుటమైనటువంటి ప్రేమకు పాత్రులనుగా దేవుడు మనలను చేసి, దేవుడు మనలను సజీవ లెక్కలో ఉంచి ప్రవేశింపచేశారు. కనుక మన 2 చేతులను పైకెత్తి ఒకసారి కృతజ్ఞులమై దేవునికి వందనాలు చెప్పుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ 6 మాసములు కాపాడినటువంటి దేవుడు 7వ మాసం అంతటిలో ఆయన తన కాపుదలను, భద్రతను మరి మనందరికి దయచేసి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. ఆయన సంధికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరి ఆయన సన్నిధిలో నుండి దీవెనలను, ఆశీర్వాదములను మీ ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క సేవకునిగా, కాపరిగా, దైవజనునిగా ఆయన సన్నిధిలో నుండి మీ అందరికి కూడా అందిస్తూ ఉన్నాను. మీ అందరికీ పేరు పేరున నా యొక్క దీవెనలను, శుభములను ప్రకటిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ధ్యాన భాగం మన యొక్క ఆల్మానిక్ ప్రకారం ఈరోజు గృహ నిర్వాహకత్వం దానికి రెలవెంట్గా అందులో ఉన్నటువంటి ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశం ఏమిటంటే, విలువను ఏమాత్రం లెక్కించకుండా ఇచ్చుట అనేటువంటి ధ్యానాంశం ఇవ్వబడింది. కొన్నిసార్లు చిన్న చిన్న ఆల్మానిక్స్లో పొరపాట్లు వస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ ఆల్మానిక్ని అనువాదం చేసుకొని పిల్లల తెలుగు ఆల్మానిక్లో ఉన్నటువంటి థీమ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కనుక మీకున్నటువంటి ఆ దానిలో మరి దానిని మీరు సరి చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. వితౌట్ కౌంటింగ్ ది కాస్ట్ అనేటువంటి ధ్యానాంశం ఈరోజు మన కొరకు ఇవ్వబడింది. గివింగ్ వితౌట్ కౌంటింగ్ ది కాస్ట్. విలువను ఏమాత్రం లెక్కించకుండా దేవునికి ఇవ్వడం. ఈరోజు ప్రియులారా, దేవుడు నిన్ను, నన్ను, మనలను ఆయన ఈ లోకంలో ప్రతి ఒక్కరిని గృహ నిర్వాహకులుగా ఉంచాడు. We're all stewards.
దిస్ ప్రజెంట్ వరల్డ్. ఒక్కొక్క చోట ఒక్కో రీతిగా నీ ఇంట్లో, మన యొక్క గృహస్థ జీవితంలో దేవుడు మనలను స్టెవర్డ్స్గా దేవుడు మనల్ని ఉంచాడు. పౌలు గారు ఆయన కొరింథీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయంలో, 1 Corinthians 4th chapter, ఒకసారి మీ బైబిల్ గ్రంథాలని, ఏదో వచ్చాం అయ్యగారు బైబిల్ తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాం, అక్కడ పెట్టాం, మనం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళడం మాత్రమే కాదు, మీ బైబిల్ గ్రంథాలని తెరచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయమని మనం చేస్తున్నాను. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. ధ్యానం చేయడం హగా అని రాయబడింది. హగా అంటే అర్థం ఏంటంటే చక్కగా మక్కి నెమ్మదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పఠనం చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. పాపులమైనటువంటి మనలను ఆయన తన వాక్యం ద్వారా తాకి పరిశుద్ధపరచబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఎఫెసీయుల 1 Corinthians 4th chapter వర్స్ బిగినింగ్ నుండి మనం చూస్తూ ఉంటే, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను ఏం చేయాలి? భావించాలి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. కనుక ప్రియులారా, ఇక్కడ నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా దేవుడు మనల్ని ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి కుమారుడుగా, ఒక మంచి కోడలుగా, ఒక మంచి కుమార్తెగా, అల్లుడుగా, మనవుడిగా, మనవరాలిగా, ఒక తల్లిగా, తండ్రిగా, సంఘ నాయకురాలిగా, నాయకుడిగా, విశ్వాసిగా దేవుడు మనల్ని, అలాగే కాపరిగా దేవుడు మనలను ఎక్కడైతే ఉంచాడో, అలాగే ఏ జాబ్లో అయితే ఉంచాడో, లేకపోతే ఏ పనిలో అయితే ఉంచాడో, ఏ వ్యాపారంలో అయితే ఉంచాడో, లేకపోతే ప్రియులరా ఏ యొక్క వృత్తిలో అయితే దేవుడు ఉంచాడో, ఆ వృత్తిలో మనము దేవుడు ఉంచాడు మనల్ని అని భావించాలి. దేవుడు నాకు అప్పగించినటువంటి ఈ యొక్క స్టెవర్డ్షిప్ అనేటువంటిది మనము గుర్తించాలి. కనుక ప్రియులరా, దేవుడు మనలను వాళ్ళకే గొప్పది ఇచ్చాడు, వీళ్ళకి నాకు ఇవ్వలేదేంటి అనుకోకూడదు. దేవుడు మనలను వేటిలో ఉంచాడో, ఎక్కడైతే ఉంచాడో అక్కడ నమ్మకంగా మనము దేవుని ఎదుట ఉంటే ఎంత దీవెనకరమో. గ్రీకు భాషలో ఐకోనోమోస్ అనే పదం వాడబడింది స్టెవర్డ్షిప్కి. గృహ నిర్వాహకత్వము లేక గృహ నిర్వాహకులకు ఐకోనోమోస్. ఇది మానవుడిచ్చినటువంటి బాధ్యత కాదు, ఎంచుకున్న బాధ్యత. సార్ నేను బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యి నేను జాబ్ కొట్టేశాను సార్ అని అనుకుంటావు. కానీ దేవుడు నీకు దయచేయకపోతే నువ్వు అట్టి స్థితికి వెళ్ళేటువంటి వాడవు కాదు, అట్టి స్థానాన్ని నువ్వు పొందేవాడవు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ గొప్పతనం, నీ స్థానం, నా స్థానం, మనవాళ్ళం ఇట్లా అనుకోవద్దు. అది దేవుడు దయచేయకపోతే, దేవుడు ఉంచాడు ఆయన. కనుక ప్రతివాడు ఒక తల్లిగా, తండ్రిగా దేవుడు మనలను ఎక్కడ ఏ స్థానాల్లో ఎక్కడైతే ఉంచాడో నమ్మకంగా ఆయన ఎదుట మనం ఉండుట అనేటువంటి ఆవశ్యకం. అంటే తప్పనిసరిగా అలా ఉండాలి. ఈరోజు దేవుని ఎదుట ఆయన బిడ్డలమైనటువంటి మనం క్రైస్తవులముగా, విశ్వాసులముగా, ఆయన ప్రజలముగా, ఆయన సంఘముగా మనం ఎలాగుంటున్నాం? ఈరోజు మన యొక్క ధ్యానాంశం గివింగ్ వితౌట్ కౌంటింగ్ ది కాస్ట్. అంటే విలువను ఏమాత్రం కూడా కౌంట్ చేయకుండా, లెక్క చేయకుండా దేవునికి ఇవ్వడంలో నమ్మకంగా మనం ఉంటున్నామా? దేవుడు మనకు ఎంతో ఇస్తున్నాడు. ఇస్ గివింగ్ సో మచ్ ఆఫ్ థింగ్స్. మనం దేవుని యొక్క ద్వారా
ఆయన ద్వారా మనం పొందుకునేటువంటి మేలు ఉపకారాలు ఎన్నెన్నో ఉంటున్నాయి. అయితే దేవుని ఎదుట మనం ఎలాంటి వాళ్ళమిగా మనం ఉంటున్నాం. ఈరోజు ప్రియులారా, సువార్త లేఖన భాగంలో మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మనము లేఖన భాగమును ఒకసారి పరికించినట్లయితే, మార్కు సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆయన బేతనీలో ఆయన కూర్చుని ఉన్నప్పుడు, అక్కడ నేను చదవమన్నప్పుడు చదువుదురు, చెప్పినప్పుడు చదవచ్చు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా ప్రాంప్ట్గా వినడానికి, నోట్ చేసుకోవడానికి మరి ప్రయత్నం చేయమని మనం చేస్తున్నాను. ఈ బేతనీయలో అనగా లాజరు మరియా మార్తల యొక్క ఊరిలో ఆయన ఉన్నప్పుడు, ఆ కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట, అంటే ఆయన భోజనానికి ఆహ్వానించినప్పుడు ప్రభువారు అక్కడికి వెళ్ళాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి అక్కడ ఉన్నటువంటి తల్లి ఒక ఆమె, ఎవరంటే మరియా. మిక్కిలి విలువ కలిగినటువంటి అచ్చ జటామాంసాయి అత్తరును తీసుకొని, అత్తరు బుడ్డి తీసుకొని, ఈ అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి దేనికి సాదృశ్యం అంటే క్రైస్తవ విశ్వాస జీవితానికి సాదృశ్యం. ఈ యొక్క అత్తరు బుడ్డి దేనికి సాదృశ్యం అంటే క్రైస్తవ విశ్వాస జీవితానికి సాదృశ్యం. అంటే సువాసన పరిమళాలని వెదజల్లేటువంటి వాండ్రముగా, క్రీస్తు యొక్క పరిమళాన్ని వెదజల్లేటువంటి దేవుని బిడలముగా మనము ఉండాలి. ఆమె బుడ్డెను తీసుకుని రావడం కాదు, కానీ ఆ బుడ్డే తన జీవితంతో కంపేర్ చేయబడింది. ఆ బాటిల్, ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ ఆమె యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆ అత్తరు బాటిల్లో ఉంటే బయటికి సువాసన వెదజల్లదు, కానీ ఆ అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డిని ఏం చేసిందంటే పగులగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసింది. ఎక్కడ పోసింది చెప్పాలి? ఆయన తల మీద పోసింది. యూదా సాంప్రదాయంలో ఏమిటి అనంటే, సహజంగా జూయిష్ ఉమెన్ తమ యొక్క వివాహం మాడనై ఉన్నటువంటి లేక తన యజమాని కొరకు, మన భారతదేశంలో వీళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళికి పుట్టింటి నుండి వెళ్ళేటప్పుడు నడుముకి ఏదో కట్టుకుని వెళ్తారు వీళ్ళు, లోక సాంప్రదాయంలో. క్రైస్తవ సాంప్రదాయంలో లేదు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక సువాసన వెదజల్లేటువంటి ఒక బుడిని ఆ బిడ్డలు ఏం చేస్తారు, తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళి అతని ఎదుట దానిని ఏం చేస్తారు, పగలు కొడతారు. నవడేస్ ఏంటంటే దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తారు, బహుకరిస్తారు, గిఫ్ట్గా అతనికి ఇస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే, నా పరిమళ భూయిష్టమైనటువంటి నా జీవితం, నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను, నీకు ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఆర్ కమిటింగ్ మై సెల్ఫ్ టు యూ అని వారు ఏం చేస్తారంటే ఆ బాటిల్ని ఆ యొక్క యజమానికి, ఆ పురుషునికి ఏం చేస్తారు, ఇక్కడ పరలోక యజమానుడైనటువంటి పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తుకు
విశ్వాసమైనటువంటి ఈ బిడ్డ ఆత్మీయురాలుగా ఈ అత్తరు బుడ్డును పట్టుకొని వెళ్ళి పరిమళ భూయిష్టమైనటువంటి ఈమె ఆయన ఎదుట అక్కడేం చేస్తుందంటే దాన్ని పగులుగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద వేశారు. 23వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం, నీవు నా తలను అంటి ఉన్నావు, నీవు నా తలను అంటి ఉన్నావు. మనము కమ్యూనియన్ సర్వీస్ ఆరాధనకు వస్తున్నాం కనుక అందరూ కూడా చక్కగా ఆత్మశుద్ధి, దేహశుద్ధి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళముగా మనందరం వచ్చాం. ఇవన్నీ ఇంటి దగ్గర సిద్ధపాటు ప్రయత్నాలు, కానీ పరిశుద్ధాత్మాభిషేకం లేకపోతే మనం ఎంత సిద్ధపడి వచ్చినా ప్రయోజనం లేనే. అవునా కదా? అవునా కదా? నీవు ఎంత సిద్ధపడి వచ్చినా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవం నీకు నాకు ప్రసాదించబడకపోతే అది వ్యర్థం. కనుక అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రియులారా, మనము ప్రభువా, నీవు నన్ను నా యొక్క తలను నీవంటయ్యా. చిన్నటి దినాల్లో మా మమ్మీ నాకు తల అంటేది, అది నాకు గుర్తు వస్తుంది. ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నా తలంటినటువంటి అనుభవం గుర్తు వస్తా ఉంది. నీవు నా తలను అంటి ఉన్నావు. ఇక్కడ ఆయన బిడ్డలముగా, ఆయన కుమారులముగా మనము కూడా ప్రియులారా, దేవుని చేత మనము ఏం చేయబడాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయబడాలి? అంటబడాలి, శుద్ధి చేయబడాలి, అభిషేకించబడాలి, తాకబడాలి. ఇది చాలా ఆత్మీయమైనటువంటి చర్యగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. 4వ వచనంలో, అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఎలాగున నష్టపరచనేలా, ఈ అత్తరు ఎన్ని దేనారాలు? 300 దేనారముల కంటే, అంటే ఆ రోజుల్లో ఆ అత్తరును కానీ బయట కొంటే ఎన్ని వందల దేనారాలు? 300 దేనారాలు. 300 దేనారాలు, ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్కి సరిపడినటువంటి, అంటే ఆ రోజుల్లో ఒక దేనారము ఒక దినమునకు సరిపడినటువంటి, మనం మనుగడకు సరిపడినటువంటి వేతనం. 300 దేనారాలు అంటే ఒక సంవత్సరానికి సరిపడినటువంటి వేతనం. 300 దేనారములు ఆ యొక్క దానికంటే ఎక్కువ, అంటే నాట్ ఓన్లీ అక్కడ 300, ఇంక దానికంటే ఎక్కువగా వెలకమ్మి దాన్ని పేదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారట? ఈ సణుక్కునే బుద్ధి ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉందన్నమాట. మనోళ్ళలో కూడా ఈ సణిగే బుద్ధి ఆ రోజుల్లో ఉంది. ఆవిడేమో చాలా సమర్పణతో అంత ఖరీదైనటువంటి అచ్చజటామాంసి అత్తరిని దేవునికి ఇవ్వడానికి ఆవిడ ప్రిపేర్ అయ్యి, దానికంటే తన విలువైనటువంటి బుడ్డెతో పోల్చబడినటువంటి తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించడానికి సిద్ధపడి దేవుని దగ్గరికి వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? సణుగుతున్నారు. దేవుని సన్నిధిలో ఈ సణుగులు మనం ఏం చేయాలి? మానాలి. ఇశ్రాయేలీయులు మోషే మీద ఏం చేశారు? సణిగారు. ఆయన సోదరి తర్వాత మిగిలినటువంటి సోదరులు ఏం చేశారు? మిరియం సణిగింది. దానివల్ల ఏమైంది? చాలా కార్యం జరిగింది, మంచి కార్యం జరిగింది కదా, మేలు జరిగింది కదా. ఈ సణుగులు, దానిని బట్టి ఈ సణుగులు మానాలి అనేటువంటిది, ఇది సంకేతము అనేటువంటిది మీరు తెలుసుకొనవలసినటువంటి వారులుగా ఉంటూ ఉన్నాం ప్రియులారా. మనము ఆ సణుగులను మానుట వలన దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సణుగులు మానకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎంత చేసిన ప్రయోజనం లేదు. ఈ బిడ్డ 300 దేనారం కంటే ఎక్కువగా తన యొక్క ఆ యొక్క అచ్చజటామాంసి
అంటే నాట్ డూప్లికేట్, ఒరిజినల్. కొన్ని బాటిల్స్ మీద రాయబడి ఉంటుంది, ఒరిజినల్ అని రాయబడి ఉంటుంది. పర్ఫ్యూమ్ బాటిల్స్ మీద కొన్నివి మిక్స్ చేసి వస్తాయి. బహుశా వేదాంతులు ఏమంటున్నారంటే ఈ అచ్చ జటామాంసి అత్తరు ఎక్కడ ప్రిపేర్ చేయబడిందంటే మన హిమాలయాస్లోనే అది తయారు చేయబడినటువంటి ఒక అచ్చ జటామాంసి అత్తరు. చాలా ఖరీదైనటువంటి ఆ యొక్క అత్తరుబుడిని ఆమె అత్తరును సంపాదించుకొని సంవత్సరానికి సరిపడినటువంటి వేతనం కంటే చాలా ఎక్కువగా దాన్ని వెచ్చించి దేవుణ్ణి అభిషేకించడం అనే దానికంటే దేవుని యొక్క అభిషేకం తను పొందుకోవడానికి, అక్కడ మెస్సియాను అభిషేకించడం అనే దానికంటే దేవుని కొరకు ఒక సంవత్సరానికి సరిపడినటువంటి వేతనం కంటే ఎక్కువగా తను కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఆ యొక్క ఔదార్యపు అనుభవాన్ని మనం చూస్తున్నాం. దేవునికి ఇచ్చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం విలువను ఏమాత్రం లెక్క చేయకుండా దేవునికి ఇవ్వడం. 1 year వేతనం, సరిపడినటువంటి వేతనం ఆవిడ ఏం చేస్తుంది, దాని మీద దేవునికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈనాడు దేవుడు నీకు నాకు మనకు ఎన్నో ఈవులను ఆయన దయచేస్తూ ఉంటే చాలామంది దేవునికి లేవియాకాండంలో చివరి అధ్యాయం చూడండిరా. లేవియాకాండము చివరి అధ్యాయంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. 26వ వచనము 30వ వచనం కూడా చూడండి. అందరూ కూడా చూడవలసిన మార్గం. అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడును దాన్ని ప్రతిష్ఠింపకూడదు. ఎద్దైననేమి గొర్రె మేకల మందలో అనేదేమి అది ఎవరిది, అది యెహోవా దగ్గర. 30వ వచనం చూడండి. భూధాన్యములలోమి వృక్ష ఫలముల్లోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం ఎవరిది చెప్పండి. దశమ భాగం ఎవరిది? యెహోవా. చదవాలి. యెహోవా సొమ్ము, అది యెహోవా సొమ్ము. దశమ భాగము అది ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము. అంటే దేవుడు మనకి ఏ ఫలాలు ఇచ్చాడు? దేవుడు నీకు నాకు మనకు ఏ ఫలాలను ఇచ్చాడు? గర్భఫలం, భూఫలం, లేకపోతే నీ యొక్క ప్రియబిడ్డలారా వేతనము, పెన్షన్స్ కానీ, లేకపోతే దేవుడు మనకి కష్టార్జితంలో దేవుడు ఏవైతే ఇస్తున్నాడో వీటన్నింటిలో నుండి, ఫలాలన్నింటిలో నుండి దశమ భాగము ఎవరు సొమ్ము? యెహోవా సొమ్ము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన భాగములో నుండి ఆయన ఇస్తే ప్రియబిడ్డలారా, దానిలో నుండి దేవుని భాగము దేవునికి ఇవ్వడానికి చాలామంది ఇష్టపడరు. ఈ సమయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు ఉన్నారు. ఆ దైవజనుడు పాస్టర్ విలియమ్స్. ఓ రోజు ఇట్లాగే ఆరాధన జరిగించడానికి సిద్ధపడ్డాడు. యేసు నా వాడని నమ్ముదన్ అనే పాటను మనం ఈరోజు పాడుకున్నాం. ఆరాధన అయిన తర్వాత ఇక ఆ కీర్తన పాడిన తర్వాత ఆయన సందేశంలోనికి ఇక వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందించిన తర్వాత అర్పణలు సేకరించేటువంటి టైంలో కొంతమంది ముందుకు వచ్చి మోకరిస్తున్నారు విలియమ్స్ గారి దగ్గరికి. ఒక యవనస్తుడైనటువంటి విక్టర్ అనేటువంటి ఒక యవనస్తుడు, వినండి, అందరూ వినాలి. విలియమ్స్ గారి దగ్గరికి విక్టర్ అనేటువంటి ఒక యవనస్తుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అనగా ఆ యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చి మోకరించాడు. దైవజనుడా, మా కొరకు ప్రార్థన చేయండి.
దేని కొరకు ప్రార్థన చేయమంటావు బాబు విక్టర్ అని పాస్టర్ గారు ఆయన ప్రార్థించే ముందు అనంటే, అయ్యా దేవుడు నాకు చిన్ని ఉద్యోగం ఇచ్చాడు, ఆ చిన్ని ఉద్యోగంలో నేను ఇక నుండి సాగిపోతుండగా నా కొరకు ప్రార్థన చేయండి, ప్రభు నన్ను ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేయండి. అందరు వినాలి, ప్లీజ్ ప్లీజ్ బీ అలర్ట్, ప్లీజ్ బీ అలర్ట్. నా కొరకు ప్రార్థన చేయండి, చిన్ని ఉద్యోగం నాకు ఇచ్చాడు ప్రభు, నా కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, అబ్బాయి, ఈ లోకంలో ప్రతి ఫలములో అది ఏదైనా కావచ్చు, దానిలో దశంభాగం యెహోవా సొమ్ము. అది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చేయాలి. అతడికి $500 అతనికి వచ్చేవి వేతనం. $500లో వేతనం ఎంత? 10% అంటే 50. నీవు దీన్ని చేయి, తప్పనిసరిగా దేవుడిని ఆశీర్వదిస్తాడు అని ఆయన ప్రార్థన చేసి తర్వాత ఈ మాట చెప్పి, దీన్ని నువ్వు ఆచరించు కుమారుడా విక్టర్, నువ్వు నా మాట విను అని జ్ఞాపకం చేశాడు విలియమ్స్ గారు. దేవుని భాగము అది యెహోవా సొమ్ము. ఇది నేను చెప్పట్లేదు, ఈ మాట బైబిల్ యొక్క లేఖనంలో మనం లేవియాకాండం చదువుకున్నాం. అది ఆయన సొమ్ము, అది ఆయనకి ఇవ్వాలి. నీకు ఎంత పెన్షన్ వస్తే అదంతా నీది కాదు, కొంత ఆయనది ఉంది. దశంభాగం ఆయన సొమ్ము, ఆయనకి ఇవ్వాలి. అది ఆయనకు ప్రతిష్టమైనటువంటిది, దానిని నీవు వాడుకోవడానికి లేదు. కనుక దీనిని బట్టి నేను మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఒక నెల రోజులు గడిచింది. $500 నుండి దశంభాగం తీసి, అందుక $50 తీసి దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి ఇచ్చాడు. అలా కంటిన్యూగా చేస్తూ ఉన్నాడు. 3rd మంత్ వచ్చింది. 3rd మంత్కి వచ్చేటప్పటికి మళ్ళీ అయ్యగారు నా కొరకు చిన్న ప్రార్థన చేయండి, నా వేతనం పెరిగింది, నా కష్టార్జితం పెరిగింది, దేవుడు $1000 చేశాడు, $1000 చేశాడు. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? $100 ఇవ్వాలి. సో $100 నేను ఇస్తున్నాను అని ఆ విక్టర్ దేవుని సన్నిధిలో దాన్ని పెట్టాడు. 6 మాసాలు గడిచింది ప్రియులారా. 6 మాసాలు గడిచిన తర్వాత మళ్ళీ వచ్చి మోకరించాడు. 6 మాసాలు గడిచిన తర్వాత మళ్ళీ వచ్చి మోకరించాడు. వాట్ హ్యాపెన్ టు యూ డియర్ విక్టర్? ఏమైంది? వినండి, వినాలి, అందరూ వినాలి. ప్లీజ్ నా వైపు చూడండి, నా వైపు చూడాలి. నా వైపు చూడాలి. మళ్ళీ 6 మాసాల తర్వాత మళ్ళీ మోకరించాడు. అయ్యగారు, నా వేతనం $1,00,000 వెళ్ళింది. అప్పుడు దానిలో నుండి ప్రియబిడ్డలారా $10,000 దాన్ని తీసి, ప్రియరా దేవుని నేను ఉంచుతున్నాను అని విక్టర్ గారు ప్రియబిడ్డలారా పాస్టర్ గారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం అయ్యా అని చెప్పేసి పంపించేశాడు. తర్వాత మళ్ళీ సంవత్సరం ఎండింగ్లో December 31 వచ్చింది. ఇక 1st తారీఖు న్యూ ఇయర్లో జాయిన్ అవుతున్నటువంటి మొదటి తేదీన మళ్ళా వాచ్ నైట్ సర్వీస్ జరుగుతున్నప్పుడు విక్టర్ వచ్చి మోకరించాడు. సో నా వేతనం అయ్యగారు ఇప్పుడు $10,00,000 అయింది. కనుక ఇప్పుడు నేను ఎంత ఇవ్వాలంటే $1,00,000 దేవునికి ఇవ్వాలి. $1,00,000 నేను దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత అతను అక్కడ ఎప్పుడు ఆరాధన అక్కడ ఆ కవర్ను వేసేసేవాడు, కానీ ఆ రోజు వేయలా. ఆరాధన అయిన తర్వాత అయ్యగారు కైండ్లీ పర్మిట్ మీ ఫ్యూ మినిట్స్ అంటూ అయ్యగారి దగ్గరికి వచ్చాడు.
ఏంటి చెప్పు డియర్ విక్టర్ గారు, చెప్పండి ఏంటి చెప్పండి అని అంటే, అమ్మా వినాలి ప్లీజ్ లేపండి. ఏంటి విక్టర్ గారు చెప్పండి, ఏంటి విక్టర్ గారు చెప్పండి అంటే, ఆ విక్టర్ గారు అంటున్నాడు, అయ్యగారు $1,00,000 ఇవ్వడం అంటే చాలా కష్టంగా ఉంది అయ్యగారు. ఎంత? $1,00,000 ఇవ్వడం కొంచెం వెరీ టఫ్ టు గివ్ అయ్యగారు, వెరీ టఫ్ ఫర్ మీ టు గివ్. సరే అలాగే విక్టర్, పర్వాలేదు, సరే ఇట్రా ప్రార్థన చేస్తానరా, చిన్న ప్రార్థన చేస్తానరా అని అయ్యగారు, ప్రభువా ఈ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన, ప్రభువా మీ కుమారుడిని మీ చేతులకు అప్పగిస్తున్నాను, ఈ బిడ్డలకి మరలా $500 మాత్రం ఇవ్వు నాయన ఆయన ప్రార్థన చేసి ఆమెనన్నాడు. మీరు నమ్మండి, ఏం జరిగిందో తెలుసా? ఇది జరిగినటువంటి సంభవం. అమెరికన్ కాన్సులేట్లో ఆయన పనిచేస్తున్నటువంటి వెరీ గుడ్ ఎంప్లాయీ అతను ఆ రోజుల్లో. నెక్స్ట్ మంత్ అతని మీద ఏదో ఎలియేషన్ వచ్చింది, ఏమో తెలియదు కానీ మళ్ళా ఏ జీతంలో అయితే ప్రారంభించబడ్డాడో అక్కడికి వెళ్ళిపోయాడు, 500 వేతనానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. పాస్టర్ గారి దగ్గర అంటున్నాడు, డియర్ పాస్టర్ గారు, విలియం సాయి గారు నా కొరకు ప్రార్థన చేయండి. ఆ రోజున మీరు ఏమని ప్రార్థన చేశారు అన్నాడు. ఏమని ప్రార్థన చేశాను, ఇవ్వడం చాలా కష్టంగా ఉందన్నావు కదయ్యా, అందుకని బిడ్డ ఇవ్వలేకపోతాను అంటున్నాడయ్యా. కనుక $500 అయితే $50 దానిలో ఇది బాగా ఇచ్చాడు, సంతోషంగా ఇచ్చాడు, కనుక అదే ఇవ్వు ప్రభువా, అంతకంటే మించొద్దు ప్రభువా, అంతట్లోనే ఉంచు నాయనా అని ప్రార్థన చేశాను. అమ్మో అంత పని చేశారా మీరు, అంత పని చేశారా? ఈనాడు చాలామంది దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, 2 వేతనాలు ఉంటాయి, ఇంట్లో 4 సంపాదిస్తారు. అది ఆటో ద్వారా కావచ్చు, చేతి వృత్తులు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అది పెన్షన్ కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు. నీ వేతనాలు నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిలో అదంతా అది ఎవరిది? దేవునిది. అది యెహోవా సొమ్ము. దానిలో దశమ భాగమును తీసి అది ప్రతిశతం అది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆవిడ దేవుని భాగం దేవునికి ఇస్తే, ప్రియబిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళకి ఈ సనుగుడు ఎందుకు? వీళ్ళు చేయరు. కొంతమంది ఎప్పుడు చూసిన సనుగుతూ ఉంటారు, మూలుగుతుంటారు. పావురు మూలుగు చూసారా? ఎప్పుడు మూలుగుతూ ఉంటారు. ఈ మూలుగుడు రోగం ఎక్కువైపోయింది. ఈ మూలుగుడు పోవాలి, ఈ సనుగుడు పోవాలి. దేవునికి ఇవ్వడంలో ప్రియబిడ్డలారా అభివృద్ధి చెందకుండా ఉండడానికి కారణం ఏమిటంటే దేవుని భాగము దేవునికి ఇవ్వకపోవడమే. ఇది చాలామంది అది చేయకే ప్రియబిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదాలని చాలామంది కోల్పోతున్నారు. ప్రియబిడ్డలారా ఈనాడు చాలామంది చేయలేకపోతున్నారు. ఈమె చాలా హృదయపూర్వకంగా ఆవిడ, అందుకనే మనందరికీ తెలుసు మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో ఒక భేద విధవరాలు కనిపిస్తుంది. భేద విధవరాలు 12వ అధ్యాయం చివరి భాగంలో ఆవిడ తన జీవనమంతయు ఏం చేసిందట అంటే, అర్థం ఏంటి? దాని అర్థం అంటే తనకున్న దానిలో అంతా కూడా, తన జీవనమంతా కూడా, తన కలిగినదంతా కూడా ఆవిడ ఏం చేసిందట? భేద విధవరాలు. మన సంఘంలో కూడా కొంతమంది దీనులు ఉన్నారు. గొప్ప గొప్ప వేతనాలు తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు దేవుని కొరకు చేయట్లేదు, కానీ ఆ దీనులు రెగ్యులర్గా చేస్తున్నారు. నేను వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళని ఈ సమయంలో వారిని నిజంగా ఎత్తిపెట్టాలి. వాళ్ళని ఎత్తిపెట్టాలి. మనము దేవుని ఎదుట ప్రియబిడ్డలారా ఎలాంటి వాళ్ళముగా మనం ఉంటున్నాం అనేటువంటిది పరిశీలన చేసుకునవలసినటువంటి వారులముగా మనం ఉంటూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇచ్చేటువంటి వాళ్ళముగా మనం ఉన్నామా? నీవు ఎంత ఇస్తున్నాము అనేటువంటి దానికంటే మదర్ తెరెసా మాట చెప్పారు, హృదయపూర్వకంగా నీవు ఇస్తున్నామా లేదా అనేది కావాలట. హృదయపూర్వకంగా, సణుగుతూ కాదు. మదర్ తెరెసా హృదయపూర్వకంగా ఇవ్వాలి, మనపూర్వకంగా ఇవ్వాలి.
ఇష్టపూర్వకంగా మనం దేవుని యొక్క కార్యాలను ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఈమెను అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఈ సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ఏం చేస్తున్నాను? ప్రశంసిస్తున్నాను. దేవుని చేత ప్రశంసించబడుతున్నటువంటి కుమార్తెగా ఈ బిడ్డ ఉంటుంది. ప్రభువు నిన్ను ప్రశంసిస్తాడు. ప్రియబిడ్డలారా, ఈ కార్యాల వలన ఈమె నా నిమిత్తము ఆ యొక్క 6వ వచనంలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఈమె నా నిమిత్తము ఏమి చేసింది? మంచి కార్యము చేశాను. ఈ బిడ్డ దేవుని ఎడల మంచి కార్యం చేసింది కనుక ప్రభు ఆమెను ప్రశంసిస్తున్నాడు. ఈ మార్నింగ్ నా ఆత్మీయులారా జ్ఞాపకం చేస్తున్నాను, నీవు దేవుని ఎడల మంచి కార్యాలు చేసేటువంటి బిడ్డగా నీవు ఉన్నావా? యు ఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని చేత ప్రశంసించబడేటువంటి ప్రియబిడ్డలారా, అలాంటి అనుభవాన్ని నీవు నేను మనం కలిగినటువంటి వాళ్ళముగా ఉన్నామా? ఈరోజు కొరకైనటువంటి పత్రిక లేఖన భాగం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 2 Corinthians మాసిదోనియా సంఘములకు అనే పదం రాయబడింది అక్కడ చాలాసార్లు బైబిల్ చదివేటప్పుడు అండి అయ్యగారులు కూడా చాలా తప్పు చెప్తారు ఉంటారు. కొన్నిసార్లు మాసిదోనియా సంఘం అని చెప్తారు. అక్కడ అది రాయబడలా. ఏమని రాయబడింది? అక్కడ సంఘములకు అని రాయబడింది. మాసిదోనియా సంఘములకు అంటే మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. మాసిదోనియా దేశంలో కొన్ని సంఘములకు అనుగ్రహించబడినటువంటి దేవుని యొక్క కృప. దేవుడట ఆ సంఘానికి ఆ దేశంలో ఉన్నటువంటి సంఘాలకి దేవుడు కొన్ని కృపలను దేవుడిచ్చాడు. 32వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. కీర్తన గ్రంథం 32వ కీర్తన చూడండి. 32వ కీర్తన 10వ వచనం చూడండి. 32వ కీర్తన 10వ వచనం చూడండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఏం చేస్తుందట? కృప ఏం చేస్తుంది? అయ్యా వినాలి, అందరు వినాలి. ఎల్డర్స్ అందరూ ప్లీజ్, పురుషులారా, స్త్రీలారా, అమ్మ తల్లులారా వినండి, ప్లీజ్ వినండి. కొద్ది నిమిషాలు వినండి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరిస్తుంది. కృప ఆవరిస్తుంది. మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు, ఏ సంఘాలు నేను ఇప్పుడు చెప్తాను. అవి ఏవేవి సంఘాలు అవి నేను జ్ఞాపకం చేయబోతున్నాను. మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి ఆ సంఘాలు అవేవో నేను జ్ఞాపకం చేయబోతున్నాను. దేవుని యందు నమ్మికించు వారిని కృప అంటే అర్థం ఏమిటంటే ప్రియబిడ్డలారా, ఏ అర్హత లేను అటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటిదే కృప. రెండవది ప్రియబిడ్డలారా, మనము వెల ఇచ్చిన కొనుక్కోలేనటువంటిదే కృప. ప్రియబిడ్డ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు కొట్టు దగ్గరికి వెళ్ళి నాకింత బంగారం కావాలి, గోల్డ్ షాప్కి వెళ్ళి, లేకపోతే వస్త్రలతకు వెళ్ళి, లేకపోతే పలానా షాప్కి వెళ్ళి పలానా కావాలని కొనుక్కుంటే నీకు అన్నీ దొరుకుతాయి. పచారీ దగ్గరికి వెళ్తే అక్కడ దొరుకుతాయి. కానీ కృప అది ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుని దగ్గరే. అది ఎవరికంటే యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి కృప ఆవరిస్తుందట. హిబ్రూ భాషలో సెతెర్ అనే పదం వాడబడింది. సెతెర్ అంటే అర్థం ఏమిటంటే కంప్లీట్గా మనల్ని కమ్ముకుంటుంది. దేవుడు నిన్ను నన్ను తన కృపచేత నింపుతాడు ఆయన. అంటే నీవు వెలతో అన్నింటినీ కొనుక్కుంటున్నావు, కానీ దేవుని నమ్ముకొని దేవుని కార్యాలు చేసేటువంటి బిడ్డలముగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు నిన్ను, నీ భర్తని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని దేవుడు తన కృపతో ఆయన ఆవరించి నింపుతాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా, వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలరా, దేవుడు తన కృపతో మిమ్మల్ని నింపాలి అనంటే దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసముతో ఆ మరియ వలె దేవుని కొరకు మంచి కార్యాలు చేసేవాళ్ళముగా, దేవుని భాగమును దేవుని కొరకు ఇచ్చేటువంటి వాళ్ళముగా,
దేవుని కొరకు దేవుని కార్యాలు చేసేటువంటి వారలముగా మీరు నేను మనం ఉండాలి. లాటిన్ భాషలో క్యారిటాస్ అనే పదం రాయబడింది. క్యారిటాస్ అంటే అర్థం ఏమిటంటే దాతృత్వం. దాతృత్వం. మాసిదోనియా సంఘం ఏమి కలిగిందంటే, క్యారిటాస్ అంటే అర్థం ఏమిటంటే దాతృత్వం కలిగినటువంటి సంఘముగా ఉంది. అంటే దాని అర్థం ఏమిటంటే, దాతృత్వం అంటే ఇవ్వవలసినటువంటి దానికంటే ఎక్కువగా ఇచ్చేటువంటి దానిని దాతృత్వం అంటారు. ఇవ్వవలసిన దానికంటే, అంటే దశంభాగము కంటే నేను ఎక్కువ ఇస్తున్నాను అయ్యగారు. నా భాగము 10,000 దశంభాగం నాది, దానికంటే నేను ఎక్కువ ఇస్తున్నాను అయ్యగారు. మరి దాని దాతృత్వం అంటారు. అసలు దశంభాగం కూడా ఇవ్వకపోతే? ఈనాడు చాలా కుటుంబాలలో ప్రియబిడ్డలారా, మరి 2 పనిచేసినా, 4 పనిచేసినా, ఎంతమంది పనిచేసినా ఈనాడు ఆశీర్వాదాలు కుటుంబాలు లేకుండా ఉండడానికి, దేవుని కృపచేత నింపబడకుండా ఉంటున్నాయంటే కారణం ఏంటంటే, దేవుని కృప మన కుటుంబాలను, నిన్ను నన్ను మనలను ఆవరించకుండా ఉండడానికి కారణం ఏమిటంటే, దిస్ ఈజ్ ద సీక్రెసీ, దిస్ ఈజ్ ద సీక్రెట్ అనేటువంటిది నీవు నేను మనము ఈరోజు గ్రహించాలి. ప్రతి ఒక్కరము గుర్తించవలసినటువంటి వారలముగా మీరు నేను మనము ఉంటున్నాం ప్రియులారా. కనుక ఈ మాసిదోనియా సంఘాలు, అపోస్తలుల కార్యాల్లో 16వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం, సెకండ్ మిషనరీ ఆ జర్నీలో పౌలు గారు ఆయన వెళ్ళినప్పుడు ప్రియబిడ్డారా, 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుర్గియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బిథూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని ఏం చేయలేదు, వెళ్ళలేదు. అంతటా వారు ముసియా దాటిపోయి త్రోయికి వచ్చారు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు అక్కడ పిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలు గారికి ఏం కలిగిందట? దర్శనం కలిగింది. ఈ మాసిదోనియానికి దేవుడు దర్శనమిస్తే, ఆసియా ఖండం అంటే మనది, ఆసియా ఖండం అంటే మనది. దేవుని యొక్క ఆత్మ ఆసియా ఖండానికి ఆ టైంలో ప్రియబిడ్డలారా, అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆసియా ఖండానికి అప్పుడు ఉన్నటువంటి అలవి కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అప్పుడు నీడ్ఫుల్ అట్మాస్ఫియర్ ఆ ప్రాంతానికి అవసరం కనుక దేవుడు పరిశుద్ధాత్మ చేత ఆయనకు దర్శనం ఇచ్చి మాసిదోనియాకి వెళ్ళమని దర్శనం ద్వారా మాట్లాడాడట ప్రియబిడ్డలారా. దర్శనం ద్వారా మాట్లాడాడు. 9వ వచనంలో అక్కడ ఎవరో వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలు గారికి దర్శనం కలిగాను కనుక ప్రియబిడ్డలారా, అప్పుడు బయలుదేరి ఏం చేశాడంటే పౌలు గారు మాసిదోనియా సంఘం, అంటే సెకండ్ మిషనరీ జర్నీలో పౌలు గారు ఈ మాసిదోనియా సంఘాన్ని, మాసిదోనియా దేశంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆయన దర్శించినట్లుగా అక్కడ రాయబడింది. కనుక క్లియర్గా ఆ మాసిదోనియా ప్రాంతంలో ఏమేమి సంఘాలు అని అంటే 11వ వచనం చూడండి. 11వ వచనం, కాబట్టి మేము త్రోయను విడిచి వాడేకి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయ్యిపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు ముఖ్య పట్టణమును రోమీల ప్రస్థానం. అంటే మాసిదోనియా దేశంలో ఫిలిప్పీ అనేటువంటి సంఘము, మాసిదోనియా దేశంలో ఒక సంఘము. ఫిలిప్పీ సంఘాన్ని సెకండ్ మిషనరీ జర్నీలో పౌలు గారు ఎస్టాబ్లిష్ చేశాడు ఫిలిప్పీ సంఘాన్ని. ప్రియబిడ్డలారా, అంటే ఫిలిప్పీ సంఘము ఇక్కడ రాయబడింది మాసిదోనియా సంఘములలో అని రాయబడింది. చూసారా? ఇది కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయములో ప్రియబిడ్డలారా అక్కడ రాయబడింది. అక్కడ ఫిలిప్పీ సంఘము ఒక సంఘము అనేటువంటిది అక్కడ రోమీలకు అది ముఖ్యమైనటువంటి ప్రవాస స్థానమైనటువంటి సంఘం. ఈ ఫిలిప్పీ అనేటువంటిది ఇక్కడ రాయబడింది. తర్వాత ఇంకా క్రిందికి మనము ప్రియబిడ్డలారా వచ్చినట్టు 17వ అధ్యాయము 1వ వచనం, వారు అక్కడి నుండి బయలుదేరి అంఫిపోలి అపోలోనియా పట్టణం మీదుగా వారు తెస్సలోనికేకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి కట్టబడిన ఈ తెస్సలోనిక సంఘం కూడా మాసిదోనియా దేశంలోనే ఉన్నటువంటి సంఘము. ప్రియబిడ్డలారా, అక్కడి నుండి బయలుదేరి ప్రియబిడ్డలారా మళ్ళా పౌలు గారు తీతు గారు వాళ్ళు బయలుదేరి వాళ్ళు 10వ వచనం 17వ అధ్యాయం 10వ వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలయు బెరయకు పంపిరి. బెరయా అనేటువంటి సంఘము, బెరయా అంటే ఇప్పుడు ప్రజెంట్ వేరియా అని పిలువబడుతుంది. ఫిలిప్పీ, తెస్సలోనిక, ఈ వేరియా అనేటువంటి ఈ 3 సంఘాలు మాసిదోనియా దేశంలో ఆనాడు ఉన్నటువంటి సంఘాలు.
ప్రియ బిడ్డలారా, ఈ 3 సంఘాల వాళ్ళు ఎలాంటి అనుభవాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు అని అంటే ఇక్కడ గమనించాలి. వారు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయంలోనికి వద్దాం. 5వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలోనికి వద్దాం. 2 Corinthians 7th chapter 5th verse. మేము మాసిదోనియాకి వచ్చినప్పుడు, అంటే దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడు కదా, మాట్లాడినటువంటి ఆ యొక్క దేశానికి అనగా ఫిలిప్పీ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి, లేకపోతే బెరియా సంఘానికి, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మా శరీరము ఎట్టిపోయినను, మా శరీరము ఏమాత్రమునకు, మా శరీరంలోకి ఏమి లేదు, విశ్రాంతి పొందలేదు, అంటే నెమ్మది లేదు ఆయనకి. ఆ ఏరియాలో ఎటుపోయినను మాకేం కలిగను అంటే, ఆ ఏరియాలో ప్రియ బిడ్డలారా చాలా శ్రమలు, అనగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆ సంఘములో ఉన్నటువంటి, ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కానీ, మానవాళి కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ కోఆపరేట్ చేసేటువంటి వాళ్ళు కాదు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉండేటువంటివి, చాలా కటువైనటువంటి దినాలు. ఎటు పోయినను, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎటు వెళ్ళినను, ఎటు పోయినను వెలుపట లోపట పోరాటములు. ఎటు వెలుపట అంటే సంఘం లోపట, ఊరి లోపట, బయట, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఏరియాలో, ఆ సంఘాల్లో ప్రియ బిడ్డలారా అన్ని ప్రాబ్లమ్సే, చాలా ఇబ్బందులే. అలాంటి ప్రాబ్లమ్స్ నిండినటువంటి ఆ యొక్క ప్రాంతంలో ప్రియ బిడ్డలారా ఈ యొక్క పౌలు గారు, శీల, తర్వాత మిగిలినటువంటి వారు అందరూ సేవ చేయడానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఆ సంఘము ప్రియ బిడ్డలారా దేవుని అన్ని శ్రమల మధ్యలో పౌలు గారు దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు, పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు ప్రియ బిడ్డలారా వాళ్ళు దేవుని యొక్క కృప చేత నింపబడిన వాళ్ళు అయ్యారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక మనం 32వ కీర్తనలో చదువుకున్నామే, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఏం చేస్తుంది, కృప ఆవరిస్తుంది. ప్రియ బిడ్డలారా పౌలు గారు, శీల, తర్వాత అక్కడ ఉన్న తీతు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ బోధించినప్పుడు ప్రియ బిడ్డలారా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అన్ని శ్రమల మధ్యలో, కటువైనటువంటి పరిస్థితుల్లో, అనువుగానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు. దేవుని యొక్క కృప చేత నింపబడినటువంటి సంఘాలుగా ఆ మూడు సంఘాల బిడలు వారు ఉన్నారు ప్రియ బిడ్డలారా. తర్వాత 8వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 8వ అధ్యాయం 2వ వచనం, ఎలాగనగా బహుశ్రమల వలన వాళ్ళు. ఈనాడు చాలా మంది ఏంటయ్యా చర్చికి రావట్లేదంటే తలకాయ నొప్పి అండి. ఏ నొప్పి? మోకాళ్ళ నొప్పులండి. ఈ చాకులు ఎక్కువైపోయినాయి. మాసిదోనియా సంఘంలో ఎన్ని శ్రమలు వచ్చినా, మాసిదోనియా సంఘంలో పర్సిక్యూషన్ ఉన్నప్పటికీ, మాసిదోనియా సంఘములో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ, మాసిదోనియా సంఘములో కలవరం ప్రియ బిడ్డలారా అప్పుడు పరిస్థితుల్లో, అనువుగానటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బహుశ్రమల వలన దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ శ్రమల కింద దేవుడు నన్ను ఈ మోసలోకి తీసుకెళ్తున్నాడు. ఈ ఇబ్బందుల ద్వారా దేవుడు నన్ను నలుగొడుతున్నాడు. ఇంకా దేవునిలో నేను ఇంకా నలుగొట్టబడాలి, దేవునిలో ఇంకా ఎదగాలి. నేను ఈ శ్రమలను విడిచిపెట్టేసి భయపడిపోయి నేను దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు అని వాళ్ళు భావించలేదు. ఆ శ్రమల గుండా వాళ్ళు పరీక్షింపబడగా అత్యధికముగా వాళ్ళు ఏం చేశారట, నాకు శ్రమలు ఎక్కువ వచ్చినాయి, నాకు చాలా సంతోషం. ప్రియ బిడ్డలారా దేవుని సంఘము ఎన్ని శ్రమలు వచ్చినా, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎన్ని నిందలు వచ్చినా దేవుని సన్నిధానములో నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రియ బిడ్డలారా మనము నిలిచి ఉండవలసినటువంటి వారలముగా మనం ఉంటున్నాం. నిలిచి ఉండవలసినటువంటి వారలముగా ఉంటున్నాం. ఎంతమంది అలాగ నిలిచి ఉంటున్నాం? నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును, నిరతము స్తుతించేదా ప్రభువా, నీ కృప చాలును, నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును, నిరతము స్తుతించేదా. అందరూ చెప్పకూడదు. ప్రభువా, నీ కృప చాలును.
భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతమైనది. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతమైనది. నీ కృప నా ఎడల ప్రభువా అంత ఉన్నతమైనది. నీ కృప నా ఎడల ప్రభువా అంత ఉన్నతమైనది. నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును. బలహీనత వచ్చింది, బాగులేదని ముసుకెట్టి పడుకోవాలి. నాకు ఓపిక లేదు, చర్చి మానేయాలి. అమ్మాయితో చెప్పు. అనారోగ్యత వచ్చింది, స్త్రీల మైత్రి మానేయాలి. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, చర్చి మానేయాలి. దేవుడేమో గంపలు 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 గంపలు, బస్తాలు 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 డబ్బులు నీకేం చేయాలి? కుమ్మరించేయాలి. మామూలు కాదు, ఇవ్వటం కాదు, కుమ్మరించడమే. ఎంత దారుణం ఇది! నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును. నిరతము స్తుతించేదా ప్రభువా, నీ కృప చాలును. తల్లిదండ్రుల కన్నను, బంధుమిత్రుల కన్నను, తల్లిదండ్రుల కన్నను, బంధుమిత్రుల కన్నను, కోటి యోధుల కన్నను ప్రభువా, నీ కృప చా. మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, అందుకని చర్చి మానేశానండి. మా ఇంటికి మమ్మ నాన్నలు వచ్చారండి, ప్రార్థన మానేశానండి. ఇవాళ ఫంక్షన్ వచ్చిందండి, ప్రార్థన మానేశానండి. నేను ఇంకోటి చెప్పనా, అసలు సాతానుడు ఆ పరీక్షలు, ఆ శ్రమలు, ఆ లేకపోతే ప్రభువు నీ దగ్గరికి ఎందుకు పెడుతున్నాడంటే, నీవు దేవుని సొంతకి వస్తావా లేదా, దేవునికి ఇస్తావా లేదా, అందుకే దేవుడు పెడతాడు ఆ పరీక్ష నీ దగ్గర పెట్టినప్పుడు. మనము ఏం చేయట్లేదు, నిలబట్టలేదు. మాసిదోనియా సంఘము ఇలాంటి పరీక్షలు ఎన్ని ఎదురైనప్పటికీ, ఎంతమంది ఎన్ని పెట్టినప్పటికీ ఆ సంఘము దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. శ్రమలలో, బహుశ్రమలలో అది పరీక్షింపబడగా ఏం చేసిందట, దేవుణ్ణి ఎంతగానో స్తుతించేదిగా, దేవుని మహిమపరిచేదిగా. భార్య బిడ్డల కన్నాను, భూమి పుత్ర కన్నాను, భార్య బిడ్డల కన్నాను, భూమి పుత్ర కన్నాను, విద్యాఖ్యాతుల కన్నాను ప్రభువా, నీ కృప చాలును. విద్యాఖ్యాతుల కన్నాను ప్రభువా, నీ కృప చాలును. పౌలు గారికి శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ముమ్మారు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రభు ఏమన్నాడు? మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని చెప్పాడు. నా కృప నీకు చాలు. కాదయ్యా, ఉద్యోగం ఉంటే చాలయ్యా, మా అమ్మ నాన్నోళ్ళు ఉంటే చాలయ్యా, నాకు అన్నదమ్ములు ఉంటే చాలయ్యా, మా ఇల్లు ఉంటే చాలయ్యా, మంచం మీద ఒక పూట పడుకుంటే చాలయ్యా. వారంలో ఒక్కరోజు, వారంలో ఒక్క ఫ్రైడే, వారంలో ఒక్క ఆదివారం దేవుని సంధికి రాలేకపోతే దేవుడు ఏంటనయ్య గారండి శ్రమలు ఎక్కువైపోయినాయి. మరి కృప నిన్ను ఎట్లా ఆవరిస్తుంది? కృపట ఎల్లప్పుడూ నీ ఇంటి దగ్గరకు వచ్చి అలా సిద్ధముగా నిన్ను ఆవరించడానికి సిద్ధంగా ఉంటుందట. కానీ మనమే దేవుని యొక్క పరీక్షలలో మనం నిలబడకపోవటను బట్టే నీవుగానే ఆవరించడానికి వచ్చినటువంటి ఆ కృపనట ప్రక్కకి త్రోసి వేసుకుంటున్నావట.
చూసావా? నిన్ను ఆవరించడానికి, నీ భర్తను ఆవరించడానికి, నీ బిడ్డలను ఆవరించడానికి, నీ కుటుంబాన్ని ఆవరించడానికి, మనలను ఆవరించడానికి దేవుడేమో తన కృపను నీ డోర్ దగ్గర, నీ ఇంటి దగ్గర ఆయన సిద్ధపరిచి ఉంచితే ప్రియబిడ్డలారా, నీకు నీవుగానే తోసివేసుకుంటున్న మాసిదోనియా సంఘంలో ఉన్నట్టు ఆ ఫిలిప్పి, తెసలోనిక, బెరయ అనేటువంటి ఆ యొక్క సంఘాల ప్రజలు ఎన్ని శ్రమలు వచ్చినా చూడండి, ఇప్పుడు అక్కడికి వెళదామా? వాళ్ళు బహుశ్రమల వలన సంతోషించిరి, మరి వారు నిరుపేదలైనను. ఏంటట వాళ్ళ గురించి రాయబడింది. ఆ సంఘాల ప్రజలు ఏమిటట? వాళ్ళు చెప్పండి ఏంటి? చెప్పండి ఏమిటి అంటే దాని అర్థం ఏంటి? నిరుపేదలంటే కనీసం ప్రియబిడలారా వాళ్ళ వేతనాలు కూడా కానీ, కష్టార్జిత ఉద్యోగాలు కానీ ఏమి లేక, చాలక అసలు ఏమి లేక చాలా ఇబ్బందులు పడేటువంటిది నిరుపేదలు. అంటే పేదరికం కంటే చాలా అట్టడుగు స్థాయి కలిగినటువంటి వాళ్ళు. ఈ మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి ఈ ఫిలిప్పీ సంఘము, తెసలోనిక సంఘము, బెరయ సంఘము చాలా నిరుపేదాన్ని. కానీ ఈ గుంటిపల్లిలో ఉన్నటువంటి ప్రియులారా, దేవుడు నిన్ను నిరుపేదగా చేయలేదు. దేవుడు నిన్ను నిరుపేదగా చేయలేదు. వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వం పేదరికంలోనే ప్రియబిడ్డల దాతృత్వం కలిగినటువంటి వాళ్ళుగా, విస్తరించినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాళ్ళుగా వారు జీవించారట. కానీ మనమేమో ధనవంతులమై ఉండియో దేవునికి ఇవ్వడంలో ఇంకా కుంటుపడి ఉన్నాం. చెప్పినా ఆ గోడకి చెప్పినట్లే అన్నట్లుగా. ఇన్ని సంవత్సరాల నుండి ఒకవేళ మీరు చేయకపోయారు, కనీసం ఇక నుండి అయిన ప్రియబిడ్డలారా, మీరు ఈ లేఖనం ద్వారా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన కృప ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను, లేకపోతే నీ బిడ్డలను ఆవరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి తరుణంలో మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఎలాగైతే ప్రియబిడ్డలారా వాళ్ళు ఆ కృపకు పాత్రలు అయ్యారో, మనము అలాంటి పాత్రలుగా ఉండాలి అని అంటే మనము కూడా వాళ్ళట ఇదియునుగాక మొదట ప్రభువునకును, 5వ వచనం దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే వాళ్ళు ఏం చేశారు? తమ్మును తాము అప్పగించుకున్నారు. అంటే సమస్తాన్ని దేవునికి సమర్పించేసుకున్నారు. అయ్యా మాకున్నదంతా దేవునిదయ్యా. ప్రియులారా, డోంట్ హర్ట్. ఎక్కడ మీరు హర్ట్ కామాకండి. ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి దేవుని సంఘం అంటే ఒక విషయాన్ని, ఇక్కడ ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. మన ప్రభువును గురించి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయ్యారండి, మాసిదోనియా సంఘం ఎందుకు ఇలాగ చేసింది? పౌలు గారు వెళ్ళి ఈ మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘానికి, తెసలోనిక సంఘానికి, ఈ బెరయ సంఘానికి సువార్త ప్రకటించబడినప్పుడు ఏ సువార్త ప్రకటించాడు? క్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటించాడు. చూడండి 9వ వచనం చూడండి. 9వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి ఆయన తన దారిద్ర్యం, ఆయన ధనవంతుడైన మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఏమాయను? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మనలను ధనవంతులుగా చేయడానికి భూలోకానికి వచ్చి ఆయన పేదవాడిగా, పశువుల పాకలో ఆయన దీనుడుగా, దరిద్రుడుగా ఆయన ఏం చేశాడు? ఆయన జన్మించి తాను రిక్తునిగా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయన 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఆయన శిలువ మరణము పొందినంతగా ఆఖరికి ప్రియబిడ్డలారా తన బాడీలో ఉన్నటువంటి రక్తము కూడా ఏమి లేకుండా నిన్ను నన్ను విమోచించడం కొరకై తన ప్రాణమును ధారపోసి మనలను విమోచించడం కొరకై ఆయన తానే రిక్తునిగా, కినోసిస్ అని రాయబడింది గ్రీక్ భాషలో. ఆయన తానే తన రక్తాన్నంతా, తన ప్రాణమునంతా, తన జీవితాన్నంతా ధారపోసి అది ఆయన బలియాగాన్ని చేశాడు. ప్రియబిడ్డలారా, అందుకనే మాసిదోనియా సంఘానికి అనగా మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి ఈ సంఘాలకి ఈ సువార్తను ప్రకటించినప్పుడు ఫిలిప్పీ సంఘము, తెసలోనిక సంఘము, బెరయ సంఘాలు ప్రియబిడ్డలారా వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు. హల్లెలూయా. నేనేమంటున్నానంటే ఇప్పుడు గుంటుపల్లిలో ఉన్నటువంటి సెయింట్ పీటర్ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి నీ సంగతి ఏంటి?
వాళ్ళు సమర్పించుకున్నారు అయ్యగారు, మేము మాత్రం ఇట్టాగే ఉంటాం అయ్యగారు, మాకు మాత్రం పదవులు కావాలి అయ్యగారు, లేకపోతే మాకు అయి కావాలి అయ్యగారు, మాకు దీవెనలు కావాలి, మాకు ఆశీర్వాదాలు కావాలి, మాకు గొప్పగా దేవుడు దీవించాలి అయ్యగారు, మాకు పేర్లు కావాలి, మాకు గోడల మీద పేర్లు కావాలి, ఇక్కడ ఉన్న సంఘంలో పేర్లు కావాలి, లేకపోతే సమాజంలో స్థానాలు కావాలి, మేము చాలా ఇవి అనుభవించాలి. కానీ దేవుడేమో ఇవి కాదు కోరుకున్నది. ఆయన తన పేరును ఖ్యాతిని కోరుకున్నవాడైతే ప్రియబిడ్లారా, ఆయన ఈ లోకానికి వచ్చేవాడు కాదు. ప్రియబిడ్లారా, అసలు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, ఆయన అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి, ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం ఏం చేయబడింది? హెచ్చించబడింది. అంటే నీవు నేను మనము క్రీస్తుని పోలినటువంటి వాళ్ళముగా ఎప్పుడైతే తను తాను మనం తగ్గించుకొని, ప్రభు ఏ రీతిగా అయితే ఆయన దాతృత్వము కలిగి తన ప్రాణాన్ని ధారపోశాడో, తను ఇచ్చేశాడో, నీ కొరకే నా కొరకై నీవు నేను మనము కూడా ప్రియబిడ్లారా, దేవుడు మనకిచ్చినటువంటి దానిలో నుండి దాతృత్వము కలిగి దేవుని భాగమును దేవునికి ఇవ్వగలిగితే, దేవుడు నిన్ను నన్ను మనలను ఉన్నతమైనటువంటి స్థానానికి నామధేయానికి పాత్రులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కంటే పై నామానికి ప్రియబిడ్లారా ఆయన కుమారుడైనటువంటి యేసు వారిని ఎలాగైతే హెచ్చించాడో, నీవు నేను మనము హెచ్చించబడాలి అనంటే ఈనాడు మనం చేయకే దీవించబడలేకపోతున్నాం. ఈనాడు దాన్ని దొంగిలించి దేవుని కార్యాలు చేయకుండా అలా పెట్టుకోవడం చేతనే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. ప్రియులారా, ఈ రోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగాన్ని మీరు చూసినట్లు ముగించేస్తున్నాను. ఆదికాండం 13వ అధ్యాయంలో మనకెవరు కనిపిస్తారో తెలుసా? అబ్రహాము కనిపిస్తాడు. అబ్రహాము కనిపిస్తాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అబ్రహాముతో దేవుడు చెప్తాడు, అబ్బాయి నా మాట విను, నా మాట విను, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళు. నా మాట విను. మీ నాన్న తెరహుని, వాళ్ళ యొక్క రక్త సంబంధికులను, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహారాధికులైనటువంటి వాళ్ళని విడిచిపెట్టేసి నీవు వచ్చేసాయి. నా మాట విను, నా మాట విను, నా మాట విను. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో 2వ వచనం రాయబడి ఉంటుంది. ప్రియబిడ్లారా, అబ్రహాము యొక్క పితరులు వాళ్ళందరూ నది అద్దరిని విగ్రహారాధన చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు. నా మాట విను, వాళ్ళు విడిచిపెట్టి వచ్చేసాయి అంటే అబ్రహాము తన భార్యను తీసుకొని తన సోదరుడు కుమారుడైనటువంటి లోతును వెంట పెట్టుకొని 5వ వచనంలో చూస్తే కానానుకు వచ్చి, ఎక్కడికి వచ్చాడు? దేవుని మాట కోసం ఎక్కడికి వచ్చాడు? కానానుకు వచ్చాడు. కానాను దేనికి సాదృశ్యం అంటే నీ బంధువులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా దేవుని కోసం నీవు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రియబిడ్లారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము కానానుకు వచ్చి నివాసం చేశాడు. సరే, 13వ అధ్యాయంలో చూడండి, కొంత దూరం వచ్చిన తర్వాత లోతు ఇట్లా ప్రయాణం చేస్తున్నాడు. లోతుకి ఏం కనపడిందంటే 10వ వచనం 13వ అధ్యాయంలో లోతు కన్నులెత్తి చూచినప్పుడు 10వ వచనంలో యోర్దాను కనపడిందంటే ఏ కనపడింది? చెప్పండి, ఏం కనపడింది? యోర్దాను కనపడింది. దాని ప్రక్కనే సొదొమ గొమొర పట్టణం కట్టబడింది. కనపడింది ఈయనకి. దాన్ని చూడగానే చాలా పచ్చగా నీళ్లు బారుతుంటే, అబ్బా ఎంత బాగుందిరా ఈ పట్టణం, ఈ ఊరు ఎంత బాగుందిరా, మా అన్నయ్య ఏమో తీసుకొచ్చి కానాన్లో ఉంచాడు, ఇక్కడ ఎండిపోయిన భూమి ఏంటి ఇది, ఎక్కడ ఉంచాడు అని చెప్పేసి అనుకుని ప్రియబిడ్లారా, మా బాబాయ్ ఏంటి ఇక్కడ ఉంచాడని ఇక్కడ అనుకున్నాడు. లోతు ప్రియబిడ్లారా అబ్రహామును విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడట? చూడండి, అబ్రహామును విడిచిపెట్టేసి 12వ వచనం, లోతు ఆ మైదానమందున్న పట్టణ ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర ఏం చేశాడట అంటే యోర్దాను ప్రాంతం. జోర్దాన్ అంటే అర్థం ఏమిటంటే మరణం. జోర్దాన్ అంటే మరణం. సొదొమ ప్రాంతములో ప్రియబిడ్డలారా, సొడొమ అంటే అర్థం ఏమిటంటే ప్రియబిడ్డలారా డ్వయల్ నేచర్ అంటే అక్కడ పాప భూయిష్టమైన సొదొమ గొమొర ప్రజలు ప్రియబిడ్డలారా పాప భూయిష్టమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళి లోతు అక్కడ గుడారం వేసుకొని నివసించాడు. కానీ ఈ యొక్క అబ్రహాం మాత్రం ఎక్కడున్నాడు?
కానానులోనే 11వ వచనం చివరి భాగంలో అబ్రహాం మాత్రం కానానులోనే నివసించాను. ఇప్పుడు చూడండి ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఒక బలమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తాను. 14వ వచనం చూడండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, అంటే అక్కడి నుండి వాళ్ళ అమ్మ నాన్న విడిచిపెట్టి వచ్చాడు. సరే, భార్యను తన యొక్క సోదరుడు కుమారుడు లోతుని అంటి పెట్టుకుని వచ్చాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత నమ్మినటువంటి లోతు కూడా ఆ పచ్చదనాన్ని చూసి లోతు కూడా అబ్రహాంను విడిచిపెట్టి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ప్రియబిడ్డలారా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు ఏమైపోయినా అబ్రహాం మాత్రం ఎక్కడున్నాడు? కానానులోనే ఉన్నాడు. కానానులోనే ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారం కానానులోనే ఉన్నాడు. వెంటనే చూడండి, ఆ యొక్క లోతు ఆయనను విడిచిపెట్టి పోయిన తరువాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చాలాసార్లు అనుకుంటావు, అయ్యో నాకున్నదంతా దేవునికి ఇచ్చేస్తే నేను ఎట్ట బ్రతుకుతాను? ఈ నెలంతా ఈనాడు చాలామంది ఇలాగే అనుకుంటారు. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి, ఆఖరికి తను నమ్మినటువంటి సోదరుడు యొక్క కుమారుడు కూడా లోతును కూడా ఆ లోకాన్ని ఆశించి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం మాత్రం ఒక్కడే తన భార్యతో కలిసి అక్కడ ఆ కానానులో విడిచిపోయిన తర్వాత యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఇదిగో నీవు కన్నులెత్తి ఇచ్చట ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొచ్చాడా? మూట కట్టుకొచ్చాడా? సమస్తమును విడిచిపెట్టే దేవుని కొరకు, దేవుని మాట కొరకు విడిచిపెట్టేశాడు. కినోసిస్ ఖాళీ చేసుకుని వచ్చేసాడు. ఆఖరికి నమ్మినటువంటి లోతు కూడా వెళ్ళిపోయాడు. దేవుని మాటకు నిలబడినందున అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. ఎదుగో నీకును నీ సంతానమునకును ఈ దేశమంతటిని సదాకాలం ఏం చేస్తాను? ప్రియబిడ్డలారా, దేవుని కొరకు మనం కార్యాలు చేసేటువంటి వాళ్ళముగా మనం ఉంటే దేవుని యొక్క నిత్యము నిలిచి ఉండే ఆశీర్వాదాలని దేవుడు నీకు ఇస్తాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. కీర్తనల గ్రంథములో ఈ మాటను చెప్పేసి నేను కంక్లూడ్ చేసేస్తా, నేను ముగించేస్తాను. ప్రియబిడ్డలారా, కీర్తనల గ్రంథములో 136వ కీర్తనలో ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప 26 సార్లు కనపడదు. ఎన్నిసార్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 మంత్ సరిపడినటువంటి ఆశీర్వాదాలు. అంటే 26 సార్లు కృప, ఆయన కృప నిరంతరముండును. అంటే దాని అర్థం ఏమిటి? ఎల్లప్పుడూ. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నీ దగ్గర ప్రియబిడ్డలారా మంది మార్బలం లేకపోవచ్చు, నీ దగ్గర నీ ఫ్రెండ్స్ లేకపోవచ్చు, నీ దగ్గర ప్రియబిడ్డలారా నీ యొక్క ఒకవేళ నిన్ను నమ్మినటువంటి వాళ్ళు లేకపోవచ్చు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నిన్ను ఆవరించి కృప నిరంతరం ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆ యొక్క 1 తారీఖు నుండి 31వ తారీఖు వరకు దేవుడు నిరంతరము ఆయన నిన్ను పోషిస్తాడు. నిత్యము ఉంటుంది ఆయన కృప, నిరంతరము ఉంటుంది ఆయన కృప. నీవేం చేస్తున్నావు ఈ వాళ్ళ గురించి? అందుకనే మత్తయి సువార్తలు 6వ అధ్యాయంలో చూస్తాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా, ఇది ఇచ్చేస్తే ఎట్లా, ఈ అయ్యగారులు ఎట్లాగే చెప్తారులే. ఈనాడు చాలా మంది ఎలా అనుకుంటున్నారు, ఈ దేవుని సేవకులు ఎలాగే చెప్తారులే, వాళ్ళకి దేవుడు చెప్పమని చెప్పాడులే, వాళ్ళు చెప్తారులే, నేను చేయనులే, నేను ఎట్టాగే ఉంటానులే. దేవుని కృప చేత నీవు ఆవరించబడకుండా ఉండడానికి కారణం ఏమిటంటే అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము ప్రియబిడ్డలారా మన కుటుంబాలలో పొందకుండా ఉండడానికి కారణం ఏమిటంటే దేవుని కార్యాలు, దేవుని కొరకు ఆ కినోసిస్ దేవునికి ఇచ్చి దాన్ని చేయకపోవడమే అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారలముగా ఉంటూ ఉన్నాం. యాకోబు పత్రికలో అబ్రహాము గారు దాన్ని చేసి దేవుని వెంబడించడం మాత్రమే కాదు కానీ అబ్రహాము దేవునికి ఇచ్చుటలో ఏమాత్రము కూడా వెనుకాడలేదు ప్రియబిడ్డలారా. దేవునికి ఇచ్చుటలో ఏమాత్రం కూడా వెనుకాడలేదు దేవునికి ఇచ్చుటలో.
దేవునికి ఇవ్వడంలో ఏమాత్రం కూడా వెనుకాడనటువంటి వ్యక్తిగా అబ్రహాము ఆయన జీవించాడు. అబ్రహాము జీవించాడు. ప్రియబిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో మీరు చూడండి, ఇతడు ఎంత గనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతును ఏం చేశాడట? ఇచ్చాను. మరియు లేవుని కుమారుల్లో నుండి యాజకత్వం పొందిన వారు అతని సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యుద్ధ నుండి 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు కనుక దానిని అబ్రహాం ఏం చేశాడు? ఇచ్చేశాడు. దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చి, అందుకనే ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఏం చేశాడట? ఆశీర్వదించాడు. ఆ ప్రియమైన వారలారా, మీరు మనము దేవుని భాగాన్ని, అంటే మరియా సంవత్సరానికి సరిపడినటువంటి వేతన ఆ విలువను లెక్కించకుండా ఇచ్చాడు. అబ్రహాం గారు, మా పిత్తరాజ్యత్వం ఇక్కడ ఉందయ్యా, మా ఊరోళ్ళందరూ ఇక్కడ ఉన్నారయ్యా, ఈ భవనాలు మేడల మీదలు ఇక్కడ ఉన్నారయ్యా, వాళ్ళని విడిచిపెట్టి నేను ఎట్లా వస్తాను? విలువను లెక్క చేయకుండా దేవుని మాట విని వచ్చేశాడు. దానికి పర్యవసానం కానాను దేశంలో నీకును నీ సంతానమునకును ఈ భూమిని, ఈ స్థలాన్ని సదాకాలం ఉండడానికి నేను ఇస్తున్నాను. దేవుడు, నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఇల్లు లేదయ్యా, నాకు వాకిల్ లేదయ్యా, నాకు ఇప్పుడు వరకు సరైనటువంటి నా బిడ్డలకి వివాహాలు చేయలేదయ్యా, నాకు ఇంతవరకు ఏం వనగూర్చుకోలేదయ్యా, ఒకవేళ అనుకుంటున్నావేమో. అబ్రహాంకు ఒక న్యాయం, నీకు న్యాయం కదా. ఆయన పక్షపాతి కాడు. ప్రియబిడ్డలారా, దేవుని నమ్మి మన విశ్వాసంతో మనం చేస్తే ఆయన నమ్మిన వారిని కృప ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనము దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించేటువంటి వాళ్ళముగా మనం ఉన్నామా? ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. ఒక పాస్టర్ గారు, ప్రియబిడ్డలారా, ఒక పాస్టర్ గారు ఇట్లాగే ఆరాధన జరిగిస్తున్నాడు. ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. ఆరాధన జరిగిస్తున్నాడు, ముగించేస్తాను, అయిపోయింది. జరిగిస్తుంటే ఆ రోజు ఇక ప్రసంగం చేయడానికి వెళ్ళాలి. ఫుల్ఫిట్ దక్కడానికి సిద్ధమైపోయాడు. కీర్తన పాడు, యేసు నా వాడని పాట పాడేశాడు. అయిన తర్వాత అంతలోకి పాస్టర్ గారు అన్నాడు, ఈ సమయంలో మన మధ్యలోనికి నా మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. ఈరోజు ఆయన ప్రసంగం చేస్తాడు. పాపం వాళ్ళు అనుకున్నారు ఆ రోజు విశ్వాసులందరూ, ఈరోజు అయ్యగారు చాలా బలమైనటువంటి సందేశం ఇస్తాడు అని అనుకుంటే వీళ్ళు కొంచెం నిరుత్సాహపడ్డారు. వెంటనే ఈ పాస్టర్ గారు, ఈ మిత్రుడు వచ్చాడు. ఆయన ఒక నేవల్ ఆఫీసర్, సముద్రంలో నేవల్ డిపార్ట్మెంట్లో అతడు పనిచేసేటువంటి ఒక అధికారి. ఆయన ప్రభుని అంగీకరించాడు, దేవుని అంగీకరించాడు. అప్పుడప్పుడు సువార్త ప్రకటిస్తాడు. కనుక పాస్టర్ గారు వచ్చినప్పుడు అతనికి సువార్త ప్రకటించడానికి అవకాశాన్ని ఇచ్చాడు. వెంటనే ఆయన నిలబడ్డాడు. అక్కడ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు నిలబడగానే, ఒక ఆయన ఉన్నాడు, ఓ తండ్రి, ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమారుడిని తీసుకొని సముద్రంలోనికి తన బిడ్డను చూపించడానికి తీసుకుని వెళ్ళాడు. ఆ డాడీ తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడు డాడీ, మీరే సముద్రంలో ఎప్పుడు ఉంటున్నారే, నేను చూడకూడదా, నేను చూడాలి డాడీ అని అంటే, సరే రా నాన్న, ఈరోజు వెళదాం నాన్న అని అంటే, తన కుమారుడిని వెంట పెట్టుకొని ఆ నేవల్ ఆఫీసర్ ఏం చేశాడంటే తీసుకువెళ్ళాడు. వాడు ఏమన్నా, ఎట్లాగో నేను వెళ్తున్నాను కదా అని ఆ పిల్లోడు ఏం చేశాడంటే, మరి మా డాడీ సముద్రంలోనికి తీసుకుని వెళ్తున్నాడు, సముద్రం అంతా ఎలా ఉంటుందో నేను ఇవాళ చూడబోతున్నాను, కానీ వాడి ఫ్రెండ్ కూడా, నేను కూడా వస్తాను రా అని అన్నాడు. సరే, ఇప్పుడు ఆ డాడీ, ఈ కుమారుడు, ఆ కుమారుడు యొక్క ఫ్రెండ్, ముగ్గురు ఆ చిన్ని దోణిలో ఆ యొక్క సముద్రంలో వెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అలల తాకిడి, ఆ పోటు, కొన్ని రోజులు ఆటు ఉంటుంది, కొన్ని రోజులు పోటు ఉంటుంది. పోటు రోజు అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ యొక్క పోటుకి సడన్గా ఏమైందో తెలియదు కానీ ఆ దోణి తిరగబడిపోయింది. దోణి తిరగబడిపోయింది. ఈ నేవల్ ఆఫీసర్
గబగబా 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 తన యొక్క ఆ ప్రమాదంలోని తేరుకొని ఆ దోణిను మళ్ళా తిరిగి దాన్ని తిప్పివేసి ఆ దోణిలోనికి ఎక్కి ఆ యొక్క ఆ దోణిలో ఒక తాడు లాంటిది ఉంటే గబగబా బిడ్డలను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికే ఈ తండ్రి ఆ దోణిను తిరగబడిపోయినటువంటి దానిని తిరగవేయడం, ఆ తాడును పట్టుకోవడం, తర్వాత ఈ పిల్లల్ని తర్వాత ఇదంతా తను సిద్ధపరచుకునేటువంటి ప్రక్రియలో ఈ పిల్లలు అప్పటికే నీటిలో మునిగిపోతున్నారు. సరే, ఈ తాడు వేసి ఈ పిల్లల్ని ఏం చేయాలి? రక్షించాలి. తాడు వేసి పిల్లల్ని రక్షించాలి. పిల్లల్ని రక్షించేటువంటి ప్రక్రియలో ఒకడిని ఒకవేళ తన కొడుకు కదా అని తన కొడుకుని రక్షిస్తే వీడిని లాగి దోణిలోకి చేర్చుకునే లోపల వాడేమైపోతాడు? వాడు చనిపోతాడు. సరే, వాడిని రక్షిద్దాం కదా అని ఒకవేళ ఆ ఫ్రెండ్ని రక్షిద్దామని ఒకవేళ ప్రయత్నం చేస్తే తన కొడుకు ఏమైపోతాడు? తన కొడుకు చనిపోతాడు. సరే, ఏం చేయాలి? ఆ తండ్రి చాలా టైం లేదు, ఇక చాలా సెకండ్స్, మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో ఆ డాడీ డెసిషన్ తీసుకుంటున్నాడు. ఒకవేళ ఆలస్యం అయితే నేను ప్రభువుని అంగీకరించాను, నా కొడుకు ప్రభువుని అంగీకరించాడు, నాతో పాటు నా కుమారుడితో పాటు వచ్చిన వాడు ప్రభువుని అంగీకరించలేదు. ఒకవేళ వాడు కానీ చనిపోతే వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఒకవేళ నా కుమారుడు కానీ చనిపోతే వాడు ఎక్కడికి వెళ్తాడు? మోక్షానికి వెళ్తాడు. ప్రియ బిడ్డలారా, ఆ మొట్టమొదటి తాడు వేసి తన కుమారుని యొక్క మిత్రుడైనటువంటి ఆ ఫ్రెండ్ని, ఆ బిడ్డను, చిన్న బిడ్డను రక్షించి తన దోణిలో చేర్చుకునే లోపే తన కుమారుడి కొరకు వెతుకులాడేటప్పటికి అప్పుడే బిడ్డ ఆ యొక్క సముద్రంలో దిగాలుకి ఆ యొక్క దిగువకు వెళ్ళిపోయి మన ఇంతలోనికి ప్రియ బిడ్డలారా ఆరాధన అయిపోయింది. ఒక వ్యక్తి, పెద్ద ఆయన, ఒక ఆయన వచ్చేసి, పాస్టర్ గారు ఇవాళ చెప్పినటువంటిది ఏంటి? ఆయన తన కొడుకును కూడా లెక్క చేయకుండా ఆ బిడ్డను రక్షించాడని చాలా బాగా చెప్పారండి అని చెప్పబోతుంటే వెంటనే పాస్టర్ గారు వచ్చి చెప్తున్నాడు, ఆ రక్షించింది ఎవరో కాదు, ఇదిగో మీ ముందు నిలబడినటువంటి ఆయనే. ఒక అన్యుడైనటువంటి కుమారుణ్ణి రక్షించడానికి తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఆ బిడ్డను వదిలిపెట్టి వేసి ఆ బిడ్డను ఏం చేశాడు? త్యాగార్పణం చేసేసినటువంటి నేవల్ ఆఫీసర్. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన తండ్రి అయినటువంటి దేవుడు ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన నీ కోసం, నా కోసం రోమీలకు రాసినటువంటి పత్రిక చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో ప్రియ బిడ్డలారా 31వ వచనం 32వ వచనం ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ప్రియ బిడ్డలారా, ఒక్కగానొక కుమారుణ్ణి దేవుడు మన కొరకు ఇచ్చేశాడు. నీవు నేను మనము దేవుడు అంతా ఇచ్చేయమనలా. దేవుడు ఒక్కగానొక కుమారుడే ఆయనకున్నది. ఒక్కగానొక కుమారుడు అయినప్పటికీ ఇచ్చేశాడు. ఒక్కగానొక కుమారుడు అయినప్పటికీ మరొక కుమారుడు లేడు, ఆయనను ఇచ్చేశాడు. నీవేం చేస్తున్నావు? 90% నువ్వు ఉంచుకొని 10వ భాగం మాత్రం ఆయన ఇమ్మంటున్నాడు. కానీ ప్రియ బిడ్డలారా, నీవు ఆ 90% ఉంచుకుంటున్నావు, ఆ 10వ భాగం ఉంచుకుంటున్నావు. ఈనాడు ఈయకే దేవుని యొక్క కృపను మనము కోల్పోయేటువంటి వాళ్ళముగా ఉంటున్నాం. విలువను లెక్క చేయక తన కుమారుడైనటువంటి క్రీస్తును సైతం మన ఇటువంటి దేవుడు ఇదిగో నీ కొరకై తన కుమారుడిని నీ కొరకు ఇచ్చేశాడు. నీవు నా కొరకు. అందుకని ప్రియ బిడ్డలారా, సిరంపూర్లో నేను చదువుకున్నటువంటి వేదాంత కళాశాలలో అక్కడ మోటార్ రాయబడి ఉంటుంది. అక్కడేంటో తెలుసా? అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేస్తే దేవుడు మన కొరకు గొప్ప కార్యాలను చేస్తాడు. మనము గొప్ప కార్యాలు చేయలేనటువంటి వాళ్ళముగా ఉంటే
నేను మనము ప్రియబిడ్లారా దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలు పొందలేనటువంటి వాళ్ళముగా మనం ఉంటాం. ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక్క మాట చెప్పేసి అపోస్తల కార్యములో ప్రియబిడ్లారా, అపోస్తల కార్యములో ఒక్క మాట వ్రాయబడింది. అదేమిటో తెలుసా? అపోస్తల కార్యములో ప్రియబిడ్లారా ఒక్క మాట వ్రాయబడింది. అపోస్తల కార్యముల్లో ప్రియబిడ్లారా ఒక బలమైనటువంటి మాట ప్రియబిడ్లారా వ్రాయబడింది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరు ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని ఈ మాట చెప్తాను. పుచ్చుకొనుట కంటే నీవు ₹1,00,000 పుచ్చుకొనుట కంటే, 50,000 పుచ్చుకొనుట కంటే నువ్వు ఎంత వేతనం పుచ్చుకుంటున్నావో చాలా గ్రేట్ అండి. ఇంత వేతనం వస్తుందండి, అంత జీతం వస్తుందండి, ఇంతమంది సంపాదిస్తున్నారండి, అంత వస్తుందండి, ఎంత వస్తుందండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట చెప్పాలి. ఇచ్చుట ప్రియబిడ్డలారా దేవుని ఎదుట దేవునికి మనం ఇచ్చేటువంటి వాళ్ళముగా ఎప్పుడైతే ఉంటామో దేవుడు నిన్ను నన్ను మనలను ఆయన ఏం చేస్తున్నాడు? ధన్యులుగా చేస్తున్నాడు. ఈనాడు ధన్యులుగా మలచబడలేకపోవడానికి కారణం ఏమిటంటే దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. కనుక ప్రియబిడ్డలారా ఈ రోజైనా మనం సిద్ధపడదామా? ఈ రోజైనా మన అబ్రహాము దాన్ని చేసి అన్ని విషయములలో అబ్రహాం ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. ఆమె మరియ దేవుని నిమిత్తం గొప్ప కార్యం చేసి దేవుని చేత ప్రశంసించబడింది. మాసిదోనియా సంఘము నిరుపేదలైనను ఎన్ని శ్రమలలో కష్టాలలో దేవుని కొరకు నిలిచినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉన్నారో తెలుసా? దేవుని యొక్క సంఘములో వారి పేర్లు ఏం చేయబడ్డాయి? గ్రంథస్థం చేయబడ్డాయి. మరి నీ పేర్లు ఎక్కడున్నాయి? మన పేర్లు ఎక్కడున్నాయి? మనము ప్రియబిడ్డలారా దేవునికి ఇచ్చేటువంటి వాళ్ళముగా ఉన్నామా? కనీసం ఈ రోజున ఇక నుండి అయినా ఈ జూలై నెల నుండి అయినా ప్రియబిడ్డలారా మన యొక్క వేతనాలని ఇక నుండి ప్రియబిడ్డ దేవునికి ఇవ్వడానికి మనం ప్రిపేర్ అవుదామా? దేవుని భాగాల్ని దేవునికి ఇచ్చి ప్రియబిడ్డలారా మనము ధన్యులం అవుదామా? ప్రియబిడ్డలారా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ప్రియబిడ్డలారా నీవు ధన్యురాలవు కావాలంటే అబ్రహాము ధన్యుడయ్యాడు. అక్కడ ఉన్నటువంటి మరియ ధన్యురాలైంది. మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫిలిప్పి తర్వాత తెస్సలోనిక బెరయ సంఘస్థులు ధన్యులయ్యారు. మనము ధన్యులం కావాలి అని అంటే దేవునికి ఈ రోజు నుండి ప్రియబిడ్డలారా దేవుని భాగాల్ని దేవునికి ఇచ్చి ప్రియబిడ్డలారా ధన్యులముగా మలచబడదామా? దేవుడు నిన్ను నన్ను మనలను కృపచేత నింపుతాడు. దేవుడు మన ఇండ్లను ఆయన కృపచేత ఆవరించి మనల్ని నింపుతాడు. దేవుడు అట్టి కృప మనందరికి దయచేసి కాపాడి సంరక్షించనుగాక. కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా రక్షక మా యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు, మీరు ఇచ్చిన సందేశం కొరకే స్తోత్రాలు. మీరే బలపరచుమని, అద్భుతం చేయమని, వెత్తబడినటువంటి వాక్యమును మా బిడ్డల హృదయాల్లో ముద్రించమని, సంరక్షించేయమని, దేవ సాతాను ఎత్తుకొని పోకుండా సహాయం చేయమని, ఇక నుండైనా అబ్రహాము వలె ఆ మరియ వలె మాసిదోనియా దేశంలో ఉన్న సంఘాల వలె మేము కూడా చేసి దీవించబడ్డానికి కార్యం చేయమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.